షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రియులారా, ఆ పరమ తండ్రి కృపకు మనం అందరం కూడా పాత్రలం అవుతున్నామంటే ఆయన యొక్క కనికిరాన్ని బట్టియే. ఈ దినం చూడలేక ఎంతోమంది యాత్రలు ముగించారు, మనల్ని మాత్రం పరమ తండ్రి సజ్జలకుల్లో ఉంచాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడంటే ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ప్రియులారా, అదే మాదిరిగా ఆయన యొక్క గుణగణాలలో శ్రేష్టమైన గుణము యెహోవా సమాధానానికి కర్త. ఇది అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో ఎలోహిం సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కాడు. ఎలోహిం సమాధానకర్త. ఎలోహిం మన సర్వోన్నతుడు, మనం సేవిస్తున్న ఆరాధిస్తున్న ఆ సృష్టికర్త అయిన యెహోవా ఆయన సమాధానానికి కర్త. ప్రియులారా, ఆయన సమాధానకరైన ఆత్మను మన గృహాలలోకి పంపి, మన హృదయాలలోకి పంపి ఆయన తన సమాధానాన్ని మనలో కుమ్మరిస్తున్నాడు, మన కుటుంబాల్లో కుమ్మరిస్తున్నాడు. కాబట్టి మనం సమాధానంగా ఉంటున్నాం. చూడండి, ఎన్నో కుటుంబాలు అల్లరితో, ఎన్నో కుటుంబాలు కలహాలతో, ఎన్నో కుటుంబాలు గొడవలతో విచ్ఛిన్నపోతున్నాయి. ఎన్నో కుటుంబాలలో గొడవలు, అది అపవాది కలిగజేస్తున్న స్థితి అది. కానీ పరమతండ్రి యొక్క నామము స్మరిస్తూ పరమతండ్రి నామంలో ప్రార్థించుకున్న కుటుంబాలలో ఆ పరమతండ్రి నామమైన యెహోవా నామము ఎక్కడైతే కీర్తింపబడుతుందో, కొనియాడబడుతుందో, ఎక్కడైతే మహిమపరచబడుతుందో, ఆరాధింపబడుతుందో ఆ గృహాలలో సమాధానం ఉంటుంది. ప్రియులారా, ఎందుకంటే ఆ ఎలోహిం సమాధానానికి కర్త. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడును నేనే అంటాడు. ఆయనే సమాధానాన్ని కలగజేయవాడు. ఆయనే మనల్ని ఆ ఎలోహిమైన యెహోవా తనతో సమాధానపరుచుకున్నాడు, తన రక్తం ఇచ్చి కొని. ప్రియులారా, మనము కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు ఎలోహిం కుమారులు అనబడదని లేఖనం ఉంది. కాబట్టి మనం సమాధానంగా ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు సమాధానంగా మాట్లాడాలి. ఏదైనా విషయం మనం చెప్తున్నప్పుడు సమాధానంగా చెప్పాలి. అల్లరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపవాది క్రియ అని గుర్తెరగాలి. అది అపవాది కలగజేస్తున్న క్రియాని మనం గుర్తెరిగి అపవాది క్రియలను లయపరిచే విధానంలో, అపవాదిక కుట్రను లయపరిచే విధానంలో వెంటనే మనం సమాధానం ఎదుర్కోవాలి, ప్రేమను కనపరుచుకోవాలి, క్షమించుకోవాలి, అప్యాయంగా పలకరించుకోవాలి. ఉప్పు వేసినట్టుగా రుచికరముగా మన సంభాషణ ఉండాలి. ఇతరులను గౌరవించే విధానంలో మనం మాట్లాడాలి, ఇతరులను ప్రేమించే విధానంలో మనం మాట్లాడాలి. మనం తగ్గించుకుంటూ ఆ పరమతండ్రి ప్రేమను కనపరిచినట్లయితే ఆయన సమాధానం ఆ గృహాలలో సమృద్ధిగా ఉంటుంది. ప్రియులారా, కాబట్టి సమాధానానికి మనల్ని పిలిచాడు పరమతండ్రి. ఎలోహిం సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు అని మనం గుర్తెరిగి అట్టి విధంగా సమాధానకరంగా మనం ఉందాం. అట్టి ఆత్మ ఎలోహిం మన మీద కుమరించును గాక. పరిశుద్ధ పరమతండ్రి, మీరు సమాధానకర్తనే కానీ అల్లరికి కర్త కారు నాయన. మీ సమాధానకరమైన ఆత్మను మనలో సమృద్ధి కుమరించి మీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఆశ్వాస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమిస్తే కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.